ప్రేక్షకులకు మాత్రమే కాదు, సినిమా నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు, అలాగే సినీ కార్మికులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు విషయంలో కొత్త నిబంధనలు తెరపైకొచ్చాయి. ఇకపై భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉండటమే కాదు, ఆ పెంపు ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో కొంత మొత్తాన్ని సినిమా కార్మికుల సంక్షేమానికి కేటాయించాలనే నిబంధన ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం టికెట్ ధరల పెంపుతో అదనంగా వచ్చే ఆదాయంలో 20% మొత్తాన్ని సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించాలని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఈ మొత్తాన్ని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించేలా నిబంధనలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇలాంటి 20% సంక్షేమ వాటా నిబంధన ఇప్పటికే అఖండ 2, రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, పెద్ది వంటి సినిమాల టికెట్ ధరల పెంపు ఉత్తర్వుల్లోనూ కనిపించింది. ఉదాహరణకు పెద్ది సినిమాకు తెలంగాణలో సింగిల్ స్క్రీన్లలో ₹100, మల్టీప్లెక్స్ లో ₹125 వరకు అదనపు టికెట్ ధరకు అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ పెంపుతో వచ్చే అదనపు ఆదాయంలో 20% సినిమా కార్మికుల సంక్షేమానికి ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే భారీ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తూనే ఆ అదనపు ఆదాయంలో కొంత భాగం సినిమా పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమానికి వెళ్లేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 20% మొత్తాన్ని ఎవరు చెల్లించాలి అన్న దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చినట్లుగా సమాచారం. టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చిన అదనపు మొత్తంలో 20% వాటాను థియేటర్ యాజమాన్యాల నుంచి వసూలు చేసి సంబంధిత సంక్షేమ ఖాతాల్లో జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉండేలా నిబంధనలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక టికెట్ ధరల పెంపునకు సంబంధించి మరో కీలక మార్పు కూడా తెరపైకొచ్చింది. కొత్తగా స్పెషల్ థియేటర్స్ కేటగిరీ ఏర్పాటు చేయనున్నట్లుగా సమాచారం. 7.1 సౌండ్ సిస్టమ్, 2K లేదా 4K స్క్రీన్ వంటి ఆధునిక సాంకేతిక సదుపాయాలున్న థియేటర్లను ఈ ప్రత్యేక కేటగిరీలోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. అంటే థియేటర్లో ఉన్న సాంకేతిక సదుపాయాలు ప్రేక్షకులకు అందించే సినిమా అనుభవం ఆధారంగా థియేటర్లను ప్రత్యేక కేటగిరీలుగా గుర్తించే విధానం రానున్నట్లుగా సమాచారం. అయితే ప్రేక్షకులపై టికెట్ ధరల భారం పూర్తిగా పడకుండా కొన్ని నిబంధనలు కూడా తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రతి థియేటర్లో 25% సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీలో ఉండేలా నిబంధనలు పెట్టినట్లుగా సమాచారం. ఇక షోల విషయంలోనూ కీలక మార్పులు ప్రతిపాదించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు గరిష్టంగా 5 షోలకు అనుమతి ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులకు మరిన్ని షో టైమింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇక్కడ చిన్న సినిమాల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లలో చిన్న సినిమాలకు షోలు దొరకడం కష్టమవుతుందన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. దీనికి చెక్ పెట్టేలా చిన్న సినిమాలకు రోజుకు కనీసం 1 షో తప్పనిసరి చేసే నిబంధన తీసుకొచ్చినట్లు సమాచారం. అంటే భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శించిన చిన్న సినిమాలకు కూడా థియేటర్లలో చోటు దక్కేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి మరో ప్రత్యేక కేటగిరీని కూడా తీసుకురానున్నట్లుగా సమాచారం. 100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలను సూపర్ హై బడ్జెట్ సినిమాలుగా పరిగణించే అవకాశం ఉంది. ఇలాంటి సినిమాలకు విడుదలైన తొలి 10 రోజుల్లో టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కల్పించే నిబంధనలు ఉన్నట్లుగా కూడా ఇక్కడ మనకి తెలుస్తోంది. ఇక టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు న్యాయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు, పెద్ది వంటి సినిమాల టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టులో అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలు కూడా మనకు చూసాం. ముఖ్యంగా టికెట్ ధరల పెంపు నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే ఇకపై టికెట్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, అలాగే కోర్టు ఆదేశాలు కావచ్చు, ఇప్పటికే ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణలో సినిమా టికెట్ ధరల వ్యవహారంలో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఇటు నిర్మాతలకు, అటు థియేటర్ యాజమాన్యాలకు, మరోవైపు ప్రేక్షకులకు కూడా కీలకంగా మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ విధానం అమల్లోకి వస్తే భారీ సినిమాలకు కలెక్షన్స్ విషయంలో వెసులుబాటు రావడంతో పాటు చిన్న సినిమాలకు థియేటర్లో స్థానం, సినీ కార్మికులకు సంక్షేమం అనేది ఈ 3 అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి.